వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. గోదావరి కనిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు. వారం రోజుల్లోగా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తకపోతే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో రైతులతో కలిసి భారీ ఆందోళన చేస్తాం. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరిక. రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సమస్యలపై పోరాడుతున్న సిఐటియును చేరికలతో బలపరుస్తున్న కార్మికులు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి వెల్లడి. విద్యారత్న నేషనల్ అవార్డుకు ఎంపికైన విశ్వభారతి విద్యా సంస్థల అధినేత బాందారపు యాదగిరి గౌడ్. గోదావరి కనిలో మంగళవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. గోదావరి కని పట్టణానికి వచ్చిన మంత్రికి కని చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం తిలక్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కన్నెపల్లి వద్ద బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని అన్నారు. ప్రజలు తప్పుబోధ పట్టించడానికేనని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీరు రావాల్సిందిగా ఎందుకు బీఆర్ఎస్ నేతలు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దాని వివరాలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బహిర్గతం చేస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెడతారని ఆరోపించారు. కన్నెపల్లి గేట్లు బద్దలు కొడతామంటూ కమల్ హాసన్ డైలాగులు చెప్పడం దేనికి సూచిక అంటూ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికే బాగానే పనిచేస్తున్నాయని, బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. ఆ అప్పులకు ఇప్పటికీ వడ్డీలు కడుతూనే ఉన్నామని మంత్రి అన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో జరిగిన తప్పులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు సన్నబియ్యం అందిస్తూ నిస్వార్థంగా పనిచేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మాజీ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నాయకులు మేము గేట్ వాళ్ళ కోసం నియమిస్తామని మాట్లాడినటువంటి నాయకులు, గోదావరి తీరాన ఉన్నటువంటి ప్రజలతో ఎన్నుకోబడ్డ 2014 నుంచి 18, 23 ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఇంకా ధర్నా చేసే ముందు ఫస్ట్ మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మనం ఇక్కడ ఈ యొక్క కాళేశ్వరం ద్వారా నీళ్ళ చిత్రించడం అనేది ఫస్ట్ ఆత్మపరిచయం చేసుకోవాలి. 10 సంవత్సరాలు మనం రాజ్యం వెళ్ళాం, మనమే రాజులం, మనమే మంత్రులం. వాళ్ళ పార్టీ మా మాజీ ముఖ్యమంత్రి కదా నాయకులు ఉన్నారు. ఆత్మపరిశీలన చేయకుండా ఈరోజు ప్రజాపాలనలో కూడా ఇంద్రమ రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా అకౌంట్లో జమ చేసి, రైతు రుణమాఫీ చేసి 2 లక్షలలోపు వడ్లు కష్టపడి 6 గంటల పంటలకు ఎలాంటి కట్టింగ్ పెట్ట వడ్ల కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కట్టినటువంటి ప్రాజెక్టులో కూడా ఏ ఒక్క ప్రాజెక్టు చిన్న నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, ఎల్లపల్లి కానీ, మిట్మానేరు కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్న చిన్న ఇబ్బంది అవుతా. నువ్వు ఖర్చు మీరే మంత్రులు, మీరే ఇంజనీర్లు, మీరే కమిషన్ల గుర్తుపడదు. అందుకే ఈ స్థాయి వచ్చింది. జోషి గారి యొక్క ఏదైతే నివేదిక ఉన్నదో నివేదికలో అసలు చర్చ ఉన్నది, వాస్తవాలు తెలంగాణ ప్రజానికాంతంలో తెలియజేస్తానని చెప్పి మీరు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగస్వామి, మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, పిసిసి సెక్రటరీ పెద్దెల్లి ప్రకాష్, పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్, బీసీసీఎల్ అధ్యక్షుడు గట్ల రమేష్, నాయకులు రాజేష్, కళ్యాణి, సింహాచలం, పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధూళికట్ట సతీష్, నాయకులు రమేష్, డేవిడ్, నర్సోజీ, శివ, ఓంకార్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు. కాగా అంతకుముందు తిలక్ నగర్లో నివాసం ఉండే తన చిన్నమ్మ కొడుకు తాండూరి శ్రీనివాస్ గుండెపోటుతో మరణించగా అక్కడకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు.
వారం రోజుల్లోగా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తకపోతే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో రైతులతో కలిసి భారీ ఆందోళన చేస్తామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్ హౌస్ యాత్రకు వెళ్లిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో కొంత రసమసగా నెలకొంది. పోలీసులతో వాగ్వివాదం అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద నీటిని ఎత్తిపోసి రైతులకు నీరందించే అవకాశం ఉన్నా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సాకు చూపుతుందని ఎన్డీఎస్ఏ రిపోర్టులో యాజమాన్యం మరమ్మతులు చేపట్టి నీటిని ఎత్తిపోయవచ్చని తెలిపింది. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవటం మూలంగా ఎల్ఎంటీ సంస్థ రిపేర్ చేపట్టడం లేదన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తిపోసి డ్యాంలు, చెరువులు, కుంటలు నింపి రైతులకు నీరందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కన్నెపల్లి పంపులను స్టార్ట్ చేసి నీళ్లు ఎత్తాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. సరే, ఈరోజు ఉన్న విషయాలన్నీ కూడా సంబంధిత ఈఎన్సీ గారికి తర్వాత ప్రజలకు అన్ని కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఎత్తే అవకాశం ఉన్నది. నీళ్లు ఎత్తి మొత్తం రిజర్వాయర్లు, చెరువులు నింపే అవకాశం ఉండగా కూడా కావాలని నింపుతలేరనేది మనకు తెలుస్తున్నది. ఇలా ఈఎన్సీ తోటి చెప్తే మాట్లాడితే, నేను వినోద్ కుమార్ గారు మాట్లాడితే కూడా ఏం చెప్తున్నారంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం మేము ఎత్తరాదు అని అంటున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఏం చెప్పింది, మీరు యాజమాన్యం దాన్ని రిపేర్ చేసుకోవచ్చు అంటే, యాజమాన్యం అంటే గవర్నమెంట్ ఆదేశిస్తే ఎవరైతే ఎల్ఎన్టీ సంస్థ ఉన్నదో వాళ్ళే దాన్ని రిపేర్ చేసి ఇస్తారు. మరి అప్పటిదాకా నీళ్ళు ఎత్తారా, రైతులను చంపుతారా? అవకాశం ఉండగా కూడా నీళ్ళు ఎందుకు ఎత్తుతలేరో చెప్పమని మేము టీఎన్సీ గారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ డిమాండ్ ఈ రోజు మేము పోలీసుల రిక్వెస్ట్ మేరకు తర్వాత రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మేము మా మాజీ శాసనసభ్యులందరూ ఉమ్మడి జిల్లా నాయకులందరూ కూడా రావడం జరిగింది. కనీసం ఒక వారం రోజుల గడువిస్తున్నాం. వారం రోజులలో కనుక కన్నెపల్లి పంప్ హౌజ్ ఆన్ చేసి నీళ్లు ఎత్తకపోతే, రిజర్వాయర్లు నింపకపోతే, చెరువులు నింపకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తాము. మొత్తం రైతాంగాన్ని కూడా పాల్గొనేటట్టు చేస్తాము. రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ముందుకు సాగుతాము ఎంతకైతే గంతాయని ఈ రోజు మాత్రం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు జరిగినటువంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని కన్నెపల్లి పంప్ హౌజ్లను ఆన్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, పెద్దపల్లి పట్టణం రంగంపల్లిలోని బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వస్తున్న అవుట్ పేషెంట్ వివరాలు, ల్యాబ్లో జరుగుతున్న వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఫార్మసీ విభాగంలో అందుబాటులో ఉన్న మందుల వివరాలు, డెంగ్యూ కేసులు, పీహెచ్సీ పరిధిలో జరుగుతున్న ప్రసవాల సంఖ్య మొదలగు అంశాలను కలెక్టర్ తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ బస్తీ దవాఖానలో షుగర్ పరీక్షించేందుకు గ్లూకోమీటర్ మంజూరు చేస్తామని అన్నారు. ఎన్సీటీ రోగులకు ప్రతి నెల మందులు సరఫరా చేయాలని, గర్రెపల్లి పీహెచ్సీ ఆసుపత్రిలో ఉన్న సిబిపి మిషన్ మరమ్మత్తు 3 రోజుల్లో చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరిని వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డాక్టర్లు రామకృష్ణ, స్వప్న, సింధుజ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిఐటియు కార్మికుల చేరికలతో బలపడుతుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. సోమవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో RG1S అండ్ PC కార్మికులు సిఐటియులో యూనియన్లో చేరేందుకు స్వచ్ఛందంగా వచ్చిన SNPC సోదరులకు సిఐటియు నాయకులు కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు పోరాడుతున్న సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు సింగరేణి వ్యాప్తంగా బలపడుతుందని, గత నెలలో మందమర్రి బ్రాంచ్లో వివిధ గనులలో పెద్ద ఎత్తున కార్మికులు చేరుతున్నారని, మరింత మంది కార్మికులు భవిష్యత్తులో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. నిరంతరం సిఐటియు వారికి అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. యూనియన్లో చేరిన ఎస్ఎన్పిసి కార్మికులు కె సమ్మయ్య, స్వర్ణకర్, పూర్ణచందర్, లెవెల్ ఇంక్లిన్స్, ఎలక్ట్రీషియన్ రామగిరి శ్రీనివాస్, ఎస్ఎన్పిసి RG3 ఉద్యోగస్తులను సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, తుమ్మల రాజారెడ్డి, నాగరాజు, గోపాల్, ఎర్రవెల్లి ముత్యంరావు యూనియన్ కండువాలు కప్పి అభినందించారు. ఇంకా చాలా మంది సాధారణ కార్మికులు ఎస్ఎన్పిసి మొత్తం RG1 RG2 అంటే అన్ని ఏరియాలో కూడా మన యూనియన్లో రావడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. దాంట్లో భాగంగానే వీళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు మరింత అన్ని మైళ్ళు తిరిగి పనిచేస్తారు కాబట్టి అన్ని మైళ్ళ కార్మికుల పరిస్థితి, యూనియన్ల పరిస్థితి, న్యాయమైన పరిస్థితి కూడా చూస్తారు. వీళ్ళు వచ్చిండ్రు అంటే మనం ఒక ఉప్పెల్లాగా సిగరెట్ కార్యక్రమం యూనియన్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని మైళ్ళ మీద మాట్లాడుతున్న నాయకులు మాట్లాడుతున్నారు, అలా యాజమాన్య ప్రభుత్వం చూస్తున్నారు, యూనియన్ల ప్రభుత్వం చూస్తున్నారు. కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చిండ్రు అంటేనే మనం ఇది అర్థం చేసుకోవాలి. అందుకే వీళ్ళకు మన యూనియన్లకు వచ్చినందుకు మన సిగరెట్ క్లాస్ ఎంకరేజ్ తరఫునకు 100% అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, అభినందన తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఇంకా మరింత మంది పట్టడానికి మన శ్రీనివాస్ నాయకత్వం లాస్ట్ ఎన్నికల ముందు శ్రీనివాస్ వచ్చిండు. నేను అధ్వర్యంలో అతను ఒక రవి ఉండేటోడు. ఆ తర్వాత ఆయన ద్వారా ఇప్పటికీ నాకు తెలిసి 15-20 మంది కాంప్లెంట్ రవి వడేందర్ ఇంకా చాలా మంది సీనియర్లు అందరూ కూడా మన యూనియన్ పనిచేస్తున్నారు. దాదాపు 250 మంది దాకా ఎస్ఎన్పి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ పనిచేస్తారు. అందులో నాకు తెలిసి 50-60% ఎన్నికల వరకు మన యూనియన్లో చేరుతుందని ఆశిస్తూ మరింత ఉత్సాహం. ఈ కార్యక్రమంలో సిఐటియు RG1 అధ్యక్ష కార్యదర్శులు ఆరపల్లి రాజమౌళి, మొండి శ్రీనివాస్, RG3 బ్రాంచ్ సెక్రటరీ కొమరయ్య, ఎస్ఎన్పిసి ప్రింట్ సెక్రటరీ పెరుమల్ల శ్రీనివాస్, ఎస్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. విద్యారత్న నేషనల్ అవార్డు 2025 సంవత్సరానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ బాందరపు యాదగిరి గౌడ్ ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటీ ప్రకటించారు. అవార్డు సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ BSA జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని హైదరాబాద్లోని బహుజన సాహితీ అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ SC, ST, BC మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవటం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, రచయితలకు, స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 5న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్వహించే బహుజన సాహిత్య అకాడమీ 18వ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. సౌత్ ఇండియాలోనే 6 రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల నుండి సుమారుగా 600 మంది డెలిగేట్స్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కు చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి, మరి వారు విద్యావేత్తగా ఈ భారతదేశానికి వాయు భారత పౌరులను అందించాలని ఒక ఉద్దేశంతో మరి తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా తాను మరి ఎక్కువ మంది పిల్లలకు విద్యాబుద్ధులు అందించడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశంతో తను సొంతగా విద్యా సంస్థలు ప్రారంభించి ఇవాళ వాయు భారతదేశ పౌరులను అందిస్తూ మరి సమాజంలో ఒక విద్యావేత్తగా ఉన్నటువంటి యాదగిరి గౌడ్ గారిని బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు విద్యారత్న నేషనల్ అవార్డుకు సెలెక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలెక్షన్ లెటర్ ను హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివ్వగా ఈ యొక్క అవార్డును సెప్టెంబర్ 5వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో నిర్వహించబోయే సౌత్ ఇండియా బహుజన్ రైటర్స్ కాన్ఫరెన్స్ లో వారికి ఈ అవార్డును ప్రదానం చేయడం, మరి వారిని ఈ అవార్డుకి రికమెండ్ చేసినటువంటి రాష్ట్ర అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యులు బాధ వెంకటేశ్వరను అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున యాదగిరి గౌడ్ గారికి శుభాకాంక్షలు. ఈ అవార్డు లెటర్ అందజేసిన వారిలో BSA జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ హనుమన్లు విష్ణు, అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ బాధ వెంకటేశం, కనుకుంట్ల విజయ్ కుమార్, మగర అజిత్ కుమార్ తదితరులు ఉన్నారు. కాగా జాతీయ స్థాయి విద్యారత్న అవార్డు రావడం పట్ల విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్
బందారపు యాదగిరి గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. 32 సంవత్సరాలుగా విద్యారంగంలో చేస్తున్న సేవలకు గాను స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ అవార్డు రావడానికి సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామగుండం ట్రస్మా నాయకులు, అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు చైర్మన్కు విద్యారత్న నేషనల్ అవార్డు రావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి కనిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు. వారం రోజుల్లోగా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తకపోతే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో రైతులతో కలిసి భారీ ఆందోళన చేస్తాం. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరిక. రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సమస్యలపై పోరాడుతున్న సిఐటియును చేరికలతో బలపరుస్తున్న కార్మికులు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి వెల్లడి. విద్యారత్న నేషనల్ అవార్డుకు ఎంపికైన విశ్వభారతి విద్యా సంస్థల అధినేత బందారపు యాదగిరి గౌడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.